సో ఈ రోజు రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్, అదేనండి భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు. అది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కరివేపాకు అండ్ మిర్చి వేసుకొని తిప్పేసుకోండి. ఇప్పుడు దానిలో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దానిలో పసుపు అండ్ సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ కర్రీలో ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకని అంటే చికెన్తో పాటు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది. సో చికెన్ని వేసేసుకొని చికెన్ని ఉడకనివ్వండి. చికెన్ ఉడికిన తర్వాత కొంచెం దానిలో పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకోండి. లేదు మీకు కర్రీ అనేది స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న దట్స్ ఫైన్. ఇప్పుడు దానిలో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మళ్ళీ ఎందుకు వేస్తున్నాను అంటే లాస్ట్లో ఆ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. నెక్స్ట్ ఉప్పు కారం వేసుకోండి. చికెన్ మసాలా వేసుకొని కొంచెం కొరియండర్ తగిలించేసి బాగా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కర్డ్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దానిలో పసుపు అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. పోపు వేసేసుకోవాలి. సో ఆ పోపుని ఆ కర్డ్లో వేసుకొని కలిపేసుకొని దాన్ని కూడా పక్కన ఉంచుకొని మనం చికెన్ రెడీ చేసుకుని